వరకు ఏంటండి పాఠం ఏంది? మాదక ద్రవ్యాలు దేవుని సృష్టి ఈ పాఠం మనం నేర్చుకోగలిగాం. మాదక ద్రవ్యాలు మానవుని సృష్టి దేవునిది. సృష్టి ఎవరిది? సృష్టి చేసింది ఎవరు? సృష్టికర్త ఎవరు? దేవుడు. కానీ మాదక ద్రవ్యాల సృష్టి దేవునిది కాదు. అది అపవాది జ్ఞానంతో మనిషి చేసుకున్నది. దేవుడు చేసింది ఏదైనా మనిషి మేలు కొరకు, మనిషి బాగు కొరకు. కానీ మనిషి చేసుకున్నది ఏదైనా వాడి పతనం కోసం, వాడి నాశనం కోసం చేసుకున్నాడు. నువ్వు తీసిన గోతిలో నీవే పడిపోతావు. అది మనిషి పని. ఏదో మేలు చేద్దాం అనుకుంటాడు, కానీ దానివల్ల కీడే జరుగుతుంది. మనిషికి చేత కదా, ట్రై చేస్తాడంతే. వాడు చేసేది సరైనదిగానే వాడి దృష్టికి అనిపిస్తుంది, వాడి కంటికి కనిపిస్తుంది. కానీ తుదకు అది మరణమునకు దారితీస్తుంది, నాశనానికి దారితీస్తుంది. అదేంటండి? ద్రాక్షరసం తాగు, కడుపుకు మంచిది. అది కడుపు క్లీన్ అయిపోతుంది, కడుపులో ఉన్న చెడంతా పోతుంది, మంచి ఎనర్జీ ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కానీ దాన్ని కుళ్ళబెట్టకు. దాన్ని కుళ్ళబెడతారు. పెద్ద గుంట తీసి గుంటలో పెడతారు. అందులో చెత్త చెదారం, పురుగులు, పాములు, తేళ్ళు, కుళ్ళిపోయినవి, కంపు కొట్టేవి అవన్నీ వేసేస్తారు. తొక్కలు, తోళ్ళు అవన్నీ ఆ ద్రాక్ష రసంలో పడి కుళ్ళిపోతాయి. కొన్ని సంవత్సరాలు అట్టుంటుంది. అది దాన్ని బయటకు తీస్తారు. అదే సారా, అదే బ్రాందీ, అదే విస్కీ, అదే రమ్ము, అదే జిన్ను. దాన్ని బాటిల్లో పోసి అమ్మేస్తారు. అది చూడగానే ఎట్లా ఉంటుందో తెలుసా? తలతలలాడుతూ ఉంటుంది. ఎర్రగా ఉన్నది ఏదైనా అట్రాక్షన్గా ఉంటుంది కదా, ఆకర్షితులు అవుతారు. అది తాగుతారు. ద్రాక్షారసం తాగితే ఆరోగ్యం వస్తుంది. ద్రాక్షారసాన్ని ఇలా చేసుకొని తాగితే అనారోగ్యం వచ్చేస్తుంది. గుండె పాడైపోతుంది, ఊపిరితిత్తులు పాడైపోతాయి, మిగతా అవయవాలన్నీ పాడైపోతాయి, లివర్ పోతుంది. మనిషిది ఒక వయసుకు వచ్చేసరికి డల్ అయిపోతాడు, క్షీణించిపోతాడు, రోగగ్రస్తుడైపోతాడు, మంచం పట్టేస్తాడు. చివరికి చచ్చిపోతాడు. దేవుడి దేహాన్ని దేవాలయంగా ఉండటానికి ఇచ్చాడు. ఈ దేహము దేవాలయము. దేవుడు నివసించే స్థలం ఏదైనా ఉందా అంటే అది ఒక్క
మానవ దేహం మాత్రమే. ఆ దేవాలయాన్ని పాడు చేసుకుంటాడు, పతనం అయిపోతాడు. దేవాలయాన్ని పాడు చేస్తే దేవుడు ఊరుకోడు. ఎవడైనాను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నీ శరీరం మీద నీకు అధికారం లేదు. అది దేవుని ఆలయం. దేవుడు ఉండాలి, అది అందులో దేవుడు ఉండాలి, అందులో ఉండాలి. ఎప్పుడుంటాడు? ఎప్పుడుంటాడు? నువ్వు గుట్కాలు నవ్వులుతూ ఉంటే ఉంటాడా? నువ్వు రాజాకై నీ లేస్తూ ఉంటే ఉంటాడా? నువ్వు చుట్టా బీడి సిగరెట్ తాగితే ఉంటాడా? నువ్వు మందు తాగితే ఉంటాడా? సారా, విస్కీ, బ్రాందీ, రమ్ము, జిన్ను ఇట్లాంటి తాగుతూ ఉంటే ఉంటాడా? అవన్నీ అపవిత్రమైనవి. అపవిత్రమైనవి. అపవిత్రమైన దేవాలయంలో, దేవాలయం అపవిత్రమైతే ఇంకేం దేవాలయం? అది దొంగల గృహ. అది దేవాలయం అనకూడదు దాన్ని. దేవాలయాన్ని, దేవుని ఇంటిని దొంగల గృహగా నువ్వు చేసేస్తే అందులో దేవుడు ఉంటాడా? ఉంటాడన్న వాళ్ళు చేయొద్దండి. ఎలా ఉంటాడో కూడా చెప్పాలి వాక్యానుసారంగా. ఇలా ఉండి దేవాలయాన్ని అపవిత్రం చేసేసి, దొంగల గృహగా చేసేసి, పాప పంకిలంగా బతుకుని మార్చేసుకొని, పొద్దున ఒకడు అంటున్నాడు క్యాంటీన్లో, ఇక్కడ ఉంటాడంట దేవుడు. ఆడికి ఎక్కడుంటాడు? మందులో ఉన్నాడు వాడు. మందులో ఉన్నాడు. గాడున్నాడు దేవుడు ఇక్కడ ఉంటాడంట. ఇక్కడ సంఘ పెద్ద ఒక ఆయన ఉన్నాడులేండి. ఆయన క్వార్టర్ కొట్టి ఎదురొస్తున్నాడు నాకు, క్వార్టర్ వేసి. ఏందండి సంఘ పెద్దలేమండి మీరు? ఎందుకండి దేవునికి అవమానం తెస్తారు? ఆయన ఉండాలని కదండి మిమ్మల్ని కట్టుకుంది. ఇట్లయితే ఎట్టుంటాడండి అంటే, ఎట్టుండేదండి? ఉన్నాడు ఆయన. ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడంటే ఇక్కడ ఉన్నాడు అంటున్నాడు. ఏడున్నాడంట? ఇక్కడ ఉన్నాడంట. ఎవరు ఉంది? దేవుడా దెయ్యమా? ఇన్ని పనికిమాలిన అలవాట్లు ఉన్నాయి నీకు, ఇక్కడ ఎట్ట ఉంటాడు నీకు? నీకే ఇక్కడ ఉంటే ఏ అలవాటు లేదు. ఏసు పిచ్చి తప్ప వేరొక పిచ్చి లేదు నాకు. నాకెక్కడ ఉండాలా? ఏంది పనికిమాలినోడికి ఇక్కడ ఉండి, పనికొచ్చేవాడికి ఇక్కడ ఉంటే వాడికి వీడికి తేడా ఏంది? ఆశ్చర్యంగా ఉంటుంది కదా. కనుక మాదక ద్రవ్యాలు అనేవి దేవుని సృష్టి కాదు. దేవుడు మేలు కోసం చేశాడు. దాన్ని కలిపి చెరిపి కీడు తెచ్చుకుంటున్నాడు మనిషి, తిప్పలు తెచ్చుకుంటున్నాడు. దానివల్ల ఏ లాభం ఉండదు. మత్తు వల్ల ఏం లాభం ఉంటుందండి? మత్తు దిగినాక తల మోకాల మధ్యలో పెట్టుకుని ఏడుతుంటారు. అయ్యో తాకపోతే బాగుండేది, తినకపోతే బాగుండేది, అటు చూడకపోతే బాగుండేది, వెళ్ళకపోతే బాగుండేది, అలా చేయకపోతే బాగుండేది. చేతులు కాలిపోయినాక ఆకులు పట్టుకుంటారు. ఏం ఉపయోగం? ఏం ఉపయోగం? దానివల్ల ఎంత నష్టం, ఎంత ఎంత నష్టం అండి. గుడ్డోళ్ళు అయిపోతారు, అంధులు అయిపోతారు. అందులు భార్య దారి తప్పిపోద్ది, పిల్లలు దారి తప్పిపోతారు. ఆగం అయిపోతుంది ఫ్యామిలీ. సమాజంలో విలువ ఉండదు. విలువ ఉంటుందా? మర్యాద ఉంటుందా? బతుకు వెక్కిరింతల పాలైపోతుంది. వెక్కిరింతల పాలైపోతుంది. ఒకడు అంటాడు, వీటిని చేసింది దేవుడేనండి. ఎందుకు చేశాడు దేవుడు? మన కోసమేగా, అనుభవించమనేగా, తినమనేగా, తాగమనేగా. ఏం చేశాడంటే బ్రాందీ చేసింది దేవుడు అంట, విస్కీ చేసింది దేవుడు అంట, గుట్కాలు అవన్నీ సిగరెట్లు బిడి ఇవన్నీ చేసింది దేవుడు అంట.
ఎందుకు? అనుభవించమనే కదా, మా కోసమే కదా. మీరు తప్పంటారేంటి? మరి దేవుడు చేసిన అన్ని తినాలిగా, దేవుడు చేసిన అన్ని తాగాలిగా, అవునా? జీడిపప్పు తింటారు, బాదం పప్పు తింటారు, పిస్తా పప్పు తింటారు, గన్నేరు పప్పు కూడా తినండి. ఎందుకు? వీటిని చేసిన దేవుడు, దాన్ని చేసింది కూడా దేవుడు. మరి గన్నేరు పప్పును ఎందుకు తిను? విసిగి చేసిన దేవుడు అంటున్నావు, బ్రాందీ చేసిన దేవుడు అంటున్నావు. పాయిజన్ తెచ్చిస్తా, అది కూడా తాగు. నా ఒక్క రాను కొన్ని పేర్లు చెప్పండి, పురుగుల మందు పేర్లు. నా ఒక్క రాను, యూరియా, అవి చల్లేయరా, సూపరు. నా ఒక్క రాను, పవర్ఫుల్ ఉన్నాయి కదా మందులు, తాగ్గాని చచ్చిపోతారు. మరి అవి కూడా దేవుడు చేసినాయి, మరి అవి ఎందుకు తాగో? ఒకడు గ్లాసు నిండా పోసుకొని 2 చుక్కలు నేల మీద వేస్తాడు, మూడు చుక్కలు వేస్తాడు. ఏంటంటే తండ్రి ఒక చుక్క, కుమారుడికి ఒక చుక్క, పరిశుద్ధాత్ముడికి ఒక చుక్క అంట. క్రైస్తవుడాడు వేసి స్తోత్రం 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 అని తాగుతాడు. నవక్రాన్ని తాగు, ఇది చేసిన దేవుడే అంటున్నావు, స్తోత్రం చెప్పి తాగేస్తున్నావు. పాస్టర్ గారు వాక్యం తెలియదు మీకు. ప్రార్థన ద్వారాను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారాను నీ చేతికి వచ్చింది పవిత్రపరచబడుతుంది. పాస్టర్ గారు ఇంకో వాక్యం చెప్పనా? లోపలికి వెళ్ళున్నది ఏదియు మనిషిని అపవిత్ర పరచదు. నేను బ్రాందీ తాగినా, సారాయి తాగినా, సిగరెట్ తాగినా, గుట్కా తిన్నా, అదంతా లోపలికి వెళ్ళేది నన్ను అపవిత్రపరచదు. లోపల నుండి బయటకు వచ్చేయే నన్ను అపవిత్రపరుస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఎవడండి మీకు బైబిల్ నేర్పింది అంటున్నాడు వాడు. మరి నవక్రాన్ని కూడా పంపించు, బాదం పప్పు కూడా పంపించు. జీడిపప్పు బాదం పప్పు వేస్తున్నావు కదా, గన్నేరు పప్పు కూడా పంపించు. నీ దేహమును పాడు చేయదానిని నీవెట్లా అనుమతించదవు? నీ దేహమును చెరుపు దానిని నీ వద్దకు ఎలా రాణిస్తావు? సామెతలు చూడండి 20, సామెతలు 20. ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును. వెక్కిరింతల పాలు చేయును. ఏంటది? ద్రాక్షరసము, కలిపిన ద్రాక్షరసం. ఆ ద్రాక్షరసాన్ని కలిపి చెరిపితే మద్యం అవుతుంది. మద్యము అల్లరి పుట్టించును, అల్లరి గొడవ. రోజు గొడవ ఇంట్లో. ఎందుకు? తాగినోడు ఎవడో ఉన్నాడు ఇంట్లో, అల్లరి. వెక్కిరింతల పాలు, ఆగం. ఎవరు గౌరవించరు, ఎవరు మర్యాద ఇవ్వరు, ఎవరు లెక్క చేయరు. పెద్దరికం ఉండదు. ఇక పిల్లల చేత కూడా చెప్పించుకోవాలి. ఇక నువ్వు ఎదురు దెబ్బ తగిలి పడిపోతావు. ఎవరిని అట్టండి నిన్ను? హేతువు లేని దెబ్బలు ఎవరు కొట్టరు నేను, ఎవరిని నెట్టరు నేను. నీకై నువ్వే పడిపోతావు. రాళ్ళ దెబ్బలు, రోడ్డు దెబ్బలు, ఆ దెబ్బలు, ఈ దెబ్బలు తగిలి గాయాలతో, హేతువు లేని గాయాల పాలైపోతావు. ద్రాక్షరసం ఎక్కిరింతల పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ మహాజ్ఞానులనుందా? మహాజ్ఞానులను లేదా? జ్ఞానము లేనివారు దాని వశమైపోయిన వాళ్ళందరూ ఎవరు?
జ్ఞానం లేనోళ్ళు. ఏ జ్ఞానం లేనోళ్ళు? దైవ జ్ఞానం లేనోళ్ళు, వాక్య జ్ఞానం లేనోళ్ళు. ఇప్పుడు వాక్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని దురలవాట్లకి బానిసలైపోయినటువంటి వాళ్ళందరూ ఎవరు? జ్ఞానం ఉన్నోళ్ళ లేనోళ్ళ? జ్ఞానము లేనోళ్ళు. ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డాను, ఒక 90 వేయకపోతే ఒళ్ళంతా నొప్పులంట, నిద్ర పట్టదంట. మరి ఉదయం నుంచి సాయంత్రం దాకా మీ ఆవిడ కూడా ఎన్నో పనులు చేస్తుంది కూడా, ఆమె కూడా ఒక 90 తీసుకొచ్చి ఆమెకు కూడా ఒక 90 ఇవ్వు. నీ బట్టలు ఉతకాలా, అంట్లు తోమాలా, ఇల్లు వాకిలు ఊడవాలా, నీకు అన్నీ చేసి పెట్టాలి కదా. నువ్వు ఒక 90 వేసి ఆమెకు ఒక 90 తెచ్చిపెట్టి, మరి ఆమెకు కూడా ఒళ్ళు ఉంది, మరి ఒళ్ళు ఉన్నప్పుడు ఒళ్ళు నొప్పులు ఉంటాయి కదా ఆమెకు కూడా. నువ్వు 4-5 గంటలు కష్టపడతావు, ఆమె 24 గంటలు కష్టపడిద్ది. నువ్వు లేవకముందే లేకవాలా, అన్నీ చేసి పెట్టాలా. నువ్వు పడుకున్నాక పడుకోవాలా, మళ్ళీ నిన్ను సుఖపెట్టి. ఎన్ని పోట్లు ఉంటాయి, ఎంత పెయిన్ ఉంటుందండి, బాడీ పెయిన్ స్త్రీకి. మరి ఆమె కూడా ఒక 90 ఇవ్వాలి కదా, భలే ఉంటుంది కదా అప్పుడు. వంక అదంతా ఏంటంటే దానికి బానిసయ్యి ఎందుకో దీన్ని వదలలేకపోతున్నాను అంటున్నాడు ఒకడు. అంత లవ్ అదంటే, అంత ఎడిట్ అయిపోయావా, అంత బానిస అయిపోయావా? ఎందుకు ఆపలేకపోతున్నాను? ఆ మాట ముందు అనొచ్చు కదా, ఎందుకు స్టార్ట్ చేయలేకపోతున్నానండి అనొచ్చుగా. అప్పుడు అనవు. వాక్యాలు గుర్తుపెట్టుకుంటే ఇంకా చదవండి. సామెతల్లో దేవుడు చెప్పాడు 23వ అధ్యాయంలో 23లో 29 నుండి భలే ఉంటుంది. ఎవనికండి శ్రమ, ఎవరికి శ్రమ, ఎవడికి శ్రమ, ఎవరికండి దుఃఖం, బాధ, ఏడుపు, ఎవరికండి గొడవలు, జగడాలు, ఎవరికండి చింత, దిగులు, మనశ్శాంతి లేకపోవటం, ఎవరికండి హేతువు లేని గాయాలు. మంచిగా వెళ్తాడు, దెబ్బలతో వస్తావు, ఏంటంటే ఆడ పడిపోయి లేచి వస్తాడు. ఎవరికండి మంద దృష్టి, కళ్ళు మసకలు వచ్చేస్తాయి, కళ్ళు సరిగ్గా కనపడవిక. ఎవరికండి మంద దృష్టి? ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా. మద్యంతో పొద్దుపుచ్చు వారికే కదా. కింద అనేసాడు చూసారు, కలిపిన. ఏ ద్రాక్షరసం? కలపంది కాదు, కలిపితే కలపంది ద్రాక్షరసం. కలిపితే మద్యం అవుతుంది. అది కలిపిన ద్రాక్షరసము రుచి చూడ చేరువారికే కదా. మందు తాగడానికి వేస్తారు సిట్టింగ్, ఆ సిట్టింగ్ వేసే వాళ్ళకే కదా. ద్రాక్షరసము మిక్కిలి ఎర్ర బడగను గిన్నెలో ఎట్టుంటుందట, అది తలతలలాడుచుండును. ఏమండి, మద్యం చాలా కాస్ట్ అండి. 14 లక్షల బాటిల్ ఉంది. ఎంత ఉంటుంది బాటిల్? 14 లక్షలు దాని ఖరీదు. వీళ్ళు తాగేది ఇప్పుడు ఇక్కడ తాగేదండి, ఇది పిచ్చి మంది. ఇది ఈ గుర్రాలు తాగుతుంటాయి, గుర్రాలు, కుక్కలు వాటికి పెడుతుంటారు. పిచ్చి మంది అది. ఎర్రెక్కిద్ది తాగితే, ఎర్రెక్కి ఇక పిచ్చి కుక్క పడ్డట్టు పడతారు సమాజం మీద, ఇంట్లో ఉన్న వాళ్ళ మీద. బీపీ షుగర్లు కంట్రోల్ తప్పేసి పిచ్చి చేష్టలని చేస్తారు. కానీ ఈ 14 లక్షలు ఒక బాటిల్, అది దాగినోడు గొడవేం చేయడు, బాగానే ఉంటాడు కొంతకాలం. ఎంత ఆస్తి నష్టం అయిపోతుంది చూడండి. ఈ అలవాటు ఉన్నోడు ఎవడు బాగుపడ్డండి.
ఆస్తి కొండంత ఉన్న ఘోరంత అయిపోద్ది, కొద్ది కాలంలోనే క్షీణించిపోతాడు. బాబా బాబా ఏమండి, త్రాగుటకు రుచిగా ఉంది గనక దాని వైపు చూడమన్నాడు, చూడొద్దన్నాడు. తాగేటప్పుడు రుచిగానే ఉంటుంది. ఇప్పుడు అనేకమైన టేస్టులు వచ్చేసినాయి, కొన్ని వచ్చేసినాయిలేండి. అంటే మీరెప్పుడు తాగారు అనబాకండి, ఎప్పుడో తాగాం 20 ఏళ్ల క్రితం. ఏమండి, ఫ్లేవర్స్ వచ్చేసినాయి సేవని. ఇప్పుడు ఒక విస్కీ వచ్చింది, అది తాగుతుంటే జామకాయ జ్యూస్ తాగినట్టు ఉంటుంది. ఇంకోటి ఉంది ద్రాక్ష రసం తాగుతున్నట్టు ఉంటుంది. ఇంకోటి ఉంది ఆరెంజీ తాగినట్టు ఉంటుంది. ఏమన్నాడు ఇక్కడ దేవుడు? ఎప్పుడు రాశాడండి ఇది? త్రాగుటకు రుచిగా నుండగాను దాని వైపు చూడకము. స్ప్రైట్ తాగు, థమ్సప్ తాగు, మ్యాంగో మాజా తాగు, అసలు దాని వైపు చూడు. పలిపి ఆరెంజ్ తాగు, యేసుకుమార్ చెప్పినట్టు. ఏమండి, దాని జోలికి ఎందుకు వెళ్తావు? దాని వైపు ఎందుకు చూడతావు? చూడబాక నీకు అలా కనపడ్డా ఎందుకు? అది పిమ్మట తర్వాత తాగిన తర్వాత సర్పము వలె కరుచును, చస్తావు బిడ్డ, గిలకిలకిలకలు కొట్టుకుంటా. కట్ల పాము వలె కాటు వేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. అమ్మో, విపరీతంగా కనపడతాయి అంటే కనపడదల్లా నా పెళ్ళమంటాడు. ఇక్కడ ఎర్రజెర కట్టుకున్నదల్లా అంటాడు వీడు. ఇక తల్లి చెల్లి పిల్ల భార్య అసలు వరసలే ఉండవు. దాన్ని పోయి దాన్ని చేయి పట్టుకుంటాడు, పళ్ళు రాలగొట్టిద్ది. అది మావిడ అనుకొని పట్టుకుని అంటాడు, ఇంకో 2 వేసిద్ది. విపరీతంగా కనపడితేట నీవు వెర్రి మాటలు పలుకుదువు. వెర్రి మాటలు ఏం మాట్లాడతాడో ఆడికే తెలీదు. ఏదో ట్రాక్లో పడిపోతా ఉంటాడు. చెత్త రాజకీయాలు మాట్లాడుకుంటావు, చెత్త మాటలు మాట్లాడుకుంటావు. నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకొనిన వాని వల్లే ఉంటావు. నడి సముద్రంలో పడుకున్నోడికి ఏం తెలుస్తుందండి? హాయిగా ఉంటాడాడు, క్షేమంగా ఉంటాడాడు, మునిగిపోడా? అంతే, పైకి రానంత లోతుకి వెళ్ళిపోతాడు. ఓడ కొయ్య చివరను పండుకొనిన వాని వలె ఉండును. ఎంత ప్రమాదకరమైన చోటో చూడండి. నిన్ను కొట్టినను నాకు నొప్పి లేదంటావు, తర్వాత ఉంటుంది నీకు. దిగిన తర్వాత కుయ్యో మర్రో అంటుంటారు. నా మీద దెబ్బలు పడినను నాకు తెలియదు. నీకే ఇప్పుడెట్లా తెలుస్తుంది? నువ్వు గుర్రం ఎక్కున్నావు కదా, గుర్రం దిగు. ఈ మధ్య ఆడవాళ్ళు కూడా తెగెక్కుతున్నారు గుర్రాలు. నేను ఎప్పుడు నిద్ర మేలుకొందును? తాగింది దిగినప్పుడు. మరలా దాన్ని వెదకుదును. ఏంది మళ్ళీ సిగ్గు శరం లేకుండా మళ్ళీ దానికోసం పోతాడు. పొద్దున్నే పెగ్గెత్తాడు లేకపోగానే. ఏంటంటే ఆ పెగ్గు పేరేంటి? హ్యాంగ్ ఓవర్ పెగ్గు కావాలి నీకు. రాత్రే ఆ రకంగా తాగి ఒళ్ళంతా ఓనం చేసుకొని ఎక్కడ బురదలో పడితే అక్కడ పందిలాగా డొల్లి కుక్కలాగా ఇంటికి వచ్చావు, శుభ్రం చేసి పడుకోబెట్టాం. రాత్రి అంతా ఎవరికి నిద్ర లేకుండా వాగి అందరిని వరుసపెట్టి తిట్టి పడుకున్నాడు. ఎప్పుడుకో పడుకున్నాడు. పొద్దున్నే లెగిసాడట. లెగిసి మరలా దాన్ని వెతకడానికి వెళ్తున్నాడు, మరలా షాప్కి. వీళ్ళు అంటారండి ఇక్కడ ఉన్నాడు దేవుడు అని. ఒకడు, ఇంకొకడు ఇక్కడ ఉన్నాడు. నాకు ఆశ్చర్యం ఏంటంటే అసలు నేను అడుగుతున్నా అప్పుడు, ప్రభు ఇప్పుడు నువ్వు నాకెక్కడ ఉన్నావు? నువ్వు ఏడున్నావు? నాకు అర్థం కావట్లేదు. వాడికే నువ్వు అక్కడ ఉంటే నాకెక్కడ ఉన్నావు కనుక చెప్పండి. మాదక ద్రవ్యాలు దేవుని సృష్ట్యా? చెప్పండి, కాదు కదండి, కాదు. కనుక వీటన్నిటి నుంచి విడుదల పొందు. అంత నీ చేతిలోనే ఉంది. మారు మనసు పొందుడి, మీరే పొందాలా, బతుకు మార్చుకోవాలా.
మారకపోతే అయిపోతావు. ఆరని అగ్నిగంధకములతో మండు గుండానికి వెళ్ళిపోతావు, కాలిపోతావు. దేవాలయంగా నిన్ను చేసుకున్నాడు ఆయన. పవిత్రంగా ఉంటావని, పరిశుద్ధంగా ఉంటావని, మంచిగా ఉంటావని, వెలుగుమయంగా ఉంటావని, మర్యాదగా ఉంటావని, గొప్పవాడిగా ఉంటావని, లోకమంతా మెచ్చుకునేటట్లు ఉంటావని, అనేకులకి మాదిరిగా ఉంటావని, తలగా ఉంటావని, పైవాడిగా ఉంటావని, రాజుగా, యాజకునిగా, పరిశుద్ధ జనంగా, దేవుని సొత్తైన ప్రజగా, ఏర్పరచబడిన దేవుని వంశంగా ఉంటావని నిన్ను కంటే నువ్వేందయ్యా, నువ్వేందమ్మా చెడుకు అలవాటు పడ్డారు, అపవిత్రతకు అలవాటు పడ్డారు, చీకటిని ఇష్టపడుతున్నారేంటి? దొంగలుగా, ద్రోహులుగా, వ్యభిచారులుగా, తాగుబోతులుగా, ఎన్ని చిల్లర మనుషులు అయిపోయారేంటి? చెరుపు చేయు పిల్లలు అయిపోయారేంటి? పాపిష్టి జనం అయిపోయారేంటి? దోషభరితమైన ప్రజలైపోయారేంటి? దేవుడు ఎంత బాధపడతాడరా? దేవుడు ఎంత వేదన పడతాడు? తట్టుకోగలదా ఆయన గుండె, ఆయన హృదయం? నొచ్చుకుంటున్నాడండి, నొచ్చుకుంటున్నాడు. గుండెల్లో నొప్పి వస్తుంది దేవునికి. మన గురించి ఆలోచించి, మన గురించి ఏడ్చి. బైబిల్లో ఉంది, ఆయన చాటుగా ఏడుస్తాడంటండి, చాటుగా ఏడుస్తాడంట. ఆయన కన్నీరు ఏరులైపోతూ ఉంటుంది. దేవుడు చాలా మంచివాడండి, చాలా మంచివాడు ఆయన. నువ్వు అడక్కముందే ఎంత మంచి ప్రకృతిని చేసిచ్చి, నువ్వు అడక్కముందే అన్నీ చేసిచ్చి, నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నిన్ను పోషిస్తున్నాడు, నిన్ను బతికిస్తున్నాడు, నీకు కృప చూపుతున్నాడు, నీకు సహాయం చేస్తున్నాడు, అన్ని విషయాల్లో నిన్ను కాపాడుకుంటున్నాడు చావకుండా. అంత మంచోడిని బాధ పెట్టొచ్చా? ఏడిపించొచ్చా? ఆయన ఉసురు తగలదా? నిన్ను ఎవడైనా మోసం చేస్తున్నా ఉసురు తగిలిద్ది అంటావే, మరి ఇప్పుడు దేవుని ఉసురు తగలదు నీకు? మంచోడిని బాధ పెట్టినోడు ఎవడు బాగుపడ్డావు? ఎవరు బాగుపడరండి? దేవుని మాటలు మంచివి, వాటిని పక్కన పెట్టే వాళ్ళు ఎవరు కూడా బాగుపడరు. ఆ దైవాల ఉసురు తగిలిపోతాం మనం నరకానికి దైవాల ఉసురు తగిలిపోతాం. ఎంత ఘోరం, ఎంత ఘోరం. కనుక ప్రియులారా, కొంతమంది క్రైస్తవులు బాప్తిజం పొందగానే ఇక అయిపోయిందిలే, పరలోకం వెళ్ళిపోతున్నాను, పొందగానే పరలోకం వచ్చేది కదా. వస్తుందా పరలోకం? రాదండి. ఎట్టొస్తుంది? బాప్తిజం కాదుగా పరలోకానికి తీసుకెళ్ళేది. బాప్తిజం అనేది ఏంటి? అదొక హాల్ టికెట్. చదువుకున్న వాళ్ళకి మీకు అర్థమవుతుంది. బాప్తిజం అంటే ఏంటి? అదొక హాల్ టికెట్. హాల్ టికెట్ తీసుకున్న తర్వాత పనే ఉండదా? ఎంత ప్రిపేర్ అయ్యేవాలి పరీక్షకి. నువ్వు పరీక్ష రాయాలంటే నీకేముండాలి? హాల్ టికెట్ ఉండాలి. నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఏముండాలి? బాప్తిజం. కనుక హాల్ టికెట్తో అయిపోలేదు, బాప్తిజంతో అయిపోలేదు. హాల్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్తే నీకు పరీక్ష పేపర్ వస్తుంది. ఎన్నో ప్రశ్నలకి జవాబు రాసే పని నీకుంటుంది. అవన్నీ కరెక్ట్గా నువ్వేం చేయాలి? రాయాలి. 10th పరీక్ష ఉంటుంది, ఇంటర్కి ఉంటుంది, డిగ్రీకి ఉంటుంది,
ఎంబీఏకు ఉంటుంది, బీఏకు ఉంటుంది, బీటెక్ ఉంటుంది, ఎంటెక్ ఉంటుంది, తర్వాత బీఈడీకి ఉంటుంది, పీజీకి ఉంటుంది. ప్రతి చదువుకి ఏముంటుంది? పరీక్ష ఉంటుంది. 10th బాగా రాసావనుకో పాస్. అలాగే మంచిగా రాస్తే పాస్ అవుతాం. ఇప్పుడు పాస్ అయిపోయినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతావా? ఏదో నీకు డిగ్రీ వస్తుంది చేతికి, పాస్ అవ్వగానే నీకు ఉద్యోగం వచ్చేస్తుందా? బీఈడీ చేయగానే టీచర్ జాబ్ వస్తుందా? రాదు కదా. జాబ్ కోసం ఎన్ని తిప్పలు పడాలి, ఎంత కష్టపడాలి, ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరగాలి, ఎన్ని అప్లికేషన్లు పెట్టాలి, ఎన్ని ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వాలి. ఎంత కష్టం అండి జాబ్ కొట్టాలంటే. బాప్తిసం కూడా అటువంటిదే కదా, అది అటువంటిదే కదా. ఈ పాస్ అయిన వాళ్ళందరికీ డిగ్రీలు పుచ్చుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయా? బీఈడీ చేసిన వాళ్ళందరూ టీచర్లు అయిపోతారా? అయిపోరు కదండి. ఎవరవుతారు? ఏదో కొంతమంది అవుతారు. గుర్తుపెట్టుకోండి, మెడికల్ సీట్ రాగానే డాక్టర్ అయిపోరు. చాలా చదవాలా, ఎన్నో ప్రాజెక్టు వర్కులు చేయాలా, ప్రాక్టికల్స్ ఉంటాయి, థియరీలు ఉంటాయి, అవన్నీ చేయాలా. ఎంత కష్టపడాలో అర్థం కావాలి ప్రియులారా. కనుక క్రీస్తు పిలుపుతో లోకంలో నుండి బాప్తిసం ద్వారా ప్రత్యేకింపబడ్డారు. మనం అందరం ప్రత్యేకింపబడి సంఘంలోకి వచ్చాం అంతే. ఇక అర్హత సాధించాలంటే ఎన్నో పనులు చేయాలి. అవునా? ఎన్నో పనులు. ఎన్ని పనులు? ఎన్నో పనులు. ఎన్నోనే పనులు చెప్పండి. ఎన్నో పనులు చేయగా 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 పరిపూర్ణ దశకు చేరతాం. పరిపూర్ణ దశకు చేరతాం. అప్పుడు పర్ఫెక్ట్ అవుతాం పరలోకానికి. అర్థమైందండి? మనం ఇవ్వటంలోనే పాస్ అవ్వలేదు. ఇవ్వటంలో పాస్ అయ్యారా ఎవరన్నా? స్థిర ఆస్తులు అమ్మించిన వాళ్ళు చేయతంటే ఫెయిల్. సమయానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. సమయానికి వచ్చే విషయంలో పాసా ఫెయిలా? ఫెయిల్. వాక్యం చదవటంలో, ప్రార్థన చేయటంలో, వాక్యం వినటంలో, ఓపిక కూర్చోటంలో, సనగక గొనగక సంశయాలు లేక, ఎందులో పాస్? దేవుని పని అంటే పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు ఎవరు? అన్నిటిని విడిచిపెట్టి పక్కన పెట్టి హాజరయ్యే వాళ్ళు ఎవరు? దేవుని పని కన్నా మన పని ఎక్కువ. మన పని ముఖ్యం, మన సొంత పని ముఖ్యం, సొంత కార్యాలు ముఖ్యం. జానెడు పొట్ట కోసం, అంత కూడు కోసం, ఎన్ని రోజులు వాడుకుంటున్నారు, ఎన్ని గంటలు వాడుకుంటున్నారు. దేవునికి ఒక గంట ఇచ్చేవాళ్ళు లేరు, 2 గంటలు ఇచ్చేవాళ్ళు లేరు, 3 గంటలు ఇచ్చేవాళ్ళు లేరు. 3 గంటలు దేవుని సన్నిధిలో కూర్చోటానికి, 1 గంట గంటన్నర దేవుని వాక్యం వినటానికి కూడా ఇష్టం ఉండదు. మళ్ళీ వార్నింగ్ పాస్టర్ గారికి, వాక్యం ఎక్కువసేపు చెప్తున్నారు మీరు, నేను రాను, ఇంకోసారి ప్రార్థన పెడితే నేను రాను. అబ్బా, నిన్ను రానిస్తాడు పరలోకం? ఇట్టాటి మైండ్ కలిగిన వాళ్ళని పరలోకం రానిస్తాడా?
గనక బాప్తీసంతోనే అన్నీ సాధించలేదు మనం. ఇంకా సాధించవలసింది ఎంతో ఉంది. క్యారెక్టర్ని కాపాడుకుంటూ, బ్రతుకును పవిత్రంగా పరిశుద్ధంగా చూసుకుంటూ బహు జాగ్రత్తగా నడుచుకోవాలి. అర్థమైందా ప్రియులారా? కనుక దేవుడు సకల సృష్టిని చేసి ఇచ్చాడు నీకు. నువ్వు అనుభవిస్తున్నంత ఆయనది. ఆయన పెడుతున్నాడు పెట్టుబడి లాభం కోసం. నువ్వు ఏదైనా పని చేస్తే అందులో లాభం ఆశిస్తావు. మరి ఇంతెందుకు పెట్టాడు దేవుడు? లాభం. నువ్వు ఆయన కోసం బ్రతకాలి, అనేకుల్ని బ్రతికించాలి. చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను భూమి మీద సంపూర్ణముగా చేసి నిన్ను మహిమపరిచితిని. ఇది నీ ద్వారా జరగాలి. జరిగితేనే నీకు పరలోకం, లేకపోతే నరకమే. గనక చీకటిని తీసేసుకో, చెడుని తొలగించేసుకో, విడిచిపెట్టాయి, విసర్జించాయి. మనిషి అవ్వు, మానవత్వం కలిగిన మనిషి అవ్వు. ఇక దైవత్వాన్ని సంతరించుకోవటానికి సాగిపో. అలా కొంతకాలం సాగిపో, నువ్వు దైవంగా మారిపోతావు. పరలోకానికి వెళ్ళేది దైవాలే, గుర్తుపెట్టుకోండి. దైవాలు, దేవుళ్ళుగా మారాలి మీరు. పరలోకం రావాలంటే మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యము. మీరు దేవుళ్ళైతే మీకు సాధ్యం. మనుషులు ఎవరు పరలోకం పోరు. మనుషులు, మానవత్వం కలిగిన మనుషులు, దైవత్వం గల దేవతలు దేవుళ్ళు అవ్వాలి. దేవుళ్ళలో ఏముంటుంది? వెలుగు. పాపం ఉండదు, అపవిత్రత ఉండదు, అబద్ధం ఉండదు, మోసం ఉండదు, దగ ఉండదు. తేటగా ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు, ప్రేమతో నిండిపోయి ఉంటారు. అంతే. ఆ స్థితికి చేరు. 4 రోజులు బ్రతికిన అలా బ్రతుకు. నువ్వు చచ్చిపోతే సమాజం శబాష్ అంటది. చండాలంగా బతికి చచ్చారనుకో, ఏముంటుందో నా నోటితో చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. కనుక ట్రై చేయండి, మోకరించండి.